మన వాక్య ధ్యానాంశమై సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయమును నేను చదువుతున్నాను. ఈ అధ్యాయంలో ఉన్న అంశం ఏంటంటే రొట్టె ఖడ్గం, బ్రెడ్ అండ్ షార్ట్. చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి లాగుంది. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నద్దకు వచ్చింది. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనూ అయినను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమీయు గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. చదవబడినటువంటి లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. ఈ యొక్క వాక్య భాగం 1 నుండి 9 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇది మొదటి భాగము. 2వ భాగంలో ఖడ్గాని గురించి మనం చూస్తాం. మొదటి భాగం ఏమో రొట్టె గురించి, 2వ భాగంలో ఖడ్గాని గురించి మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పనుల కాపరులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధమునైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా, యాజకుడు, ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏపోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనుమనగా, దావీదు, దానికి సమమైనదొకటియు లేదు, నాకిమ్మనెను. ఆమేన్. అయితే ప్రియ బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒకంత మనం పరిశీలన చేద్దాం. మానవుని యొక్క జీవితంలో కొన్ని సమయాలు వచ్చినప్పుడు ఒక చిన్న కార్యం చేస్తే అందరూ మనకి స్నేహితులు అవుతారు, పరిస్థితులన్నీ అనుకూలమైపోతాయి, మనకు అందరూ తోడుగా ఉంటారు, రాజుతో సహితం అందరూ కూడా మనకి సహకారులు అయిపోతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ ఒక్కరివే ఎదుర్కోవలసిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటి పరిస్థితులు గుండా నీవు వెళుతున్నప్పుడు నీవు ఎలాగుండాలి, ఏం చేయాలో ఈ లేఖన భాగం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దావీదు గొల్యాతును చంపిన తర్వాత
గొర్రెల దొడ్డిలో నుండి అంతఃపురంలోనికి వెళ్ళాడు. అంతఃపురంలో నుండి సైన్యాధ్యక్షుడయ్యాడు. సైన్యాధ్యక్షుడు అవగానే సౌలు యొక్క కుమారుడైన యోనాతాను ప్రాణమిత్రుడయ్యాడు. తన మిత్రుడిగా ఉన్నటువంటి యోనాతాను, అలాగే సౌలు కుమార్తె మీకా తనకి భార్య అయింది. మీకాలు ఇప్పుడు భార్య ఉంది, స్నేహితుడు ఉన్నాడు, సైన్యమంతా తన వెంటే ఉంది. ఇతడు అధ్యక్షుడు కదా, సైన్యాధ్యక్షుడు గనుక సైన్యమంతా తన వెన్నంటే ఉంది. ప్రజలందరూ ఇంకా మనం చెప్పవసరం లేదు, ప్రజలందరూ దావీదుని కోరుకున్నటువంటి వారు. అందుకొరకే యాజకులు కూడా దావీదంటే చాలా ఇష్టం. దావీదు కేవలము అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళిన వాడు కాదండి, ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వాడు. కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళాడు, మేలు పొందినప్పుడు వెళ్ళాడు, నింద వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు, పొగడ్తలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. తన కష్టకాలంలో బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు, బలవంతుడిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఇలాగని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెప్తుంది. 22వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనంలో ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క యాజకుడు అంటాడు కదా, అహీమెలెకు రాజా, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతడు పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయటం నేడే ఆరంభించినా అది నాకు దూరమవునుగాక అన్నాడు. అంటే ఎప్పుడో తన గురించి నేను విచారణ చేస్తూ ఉన్నాను కదా, తాను నా దగ్గరికి దేవుని యొద్ద ఏమైనా ఒక స్వరం వినాలనుకుంటే నా దగ్గరికి వచ్చి ఏం చేసేవాడు? విచారణ చేసేవాడు. కాబట్టి ఈ రోజే నేను చెయ్యట్లేదు, ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా అని దావీదును గురించి ఒక యాజకుడు గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైనటువంటి దైవ జనాంగమా, తాను తన సొంత మావయ్య అయినటువంటి సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు మీరు గమనించండి, కొన్ని పరిస్థితులు గుండా మనం తరమబడితే మావయ్య మనతో ఉండడు. మావయ్య శత్రువు అయినప్పుడు ఇంకా మావయ్య ఎక్కడ ఉంటాడు? అన్నదమ్ములు మనతో ఉండరు, వెళితే రాజుగారు చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ సైన్యంలో ఒక సైనికులుగా ఉన్నారు కదా. సొంత అన్నదమ్ములైనప్పటికీ అన్నలైనప్పటికీ వారెవ్వరూ కూడా దావీదుకి సపోర్టు చేయలేదు. చెప్పాలంటే సొంత భార్యే దావీదుతో కూడా రాలేదు. కారణం ఏంటంటే భార్యనే ఉపయోగించాడు అతన్ని చంపడానికి. ఇంకా చెప్పాలంటే ప్రాణ స్నేహితుడు యోనాతాను వెళ్ళిపోమ్మని మార్గం చూపించాడే గాని నేను నీతో కూడా వస్తానని యోనాతాను కూడా చెప్పలేకపోయాడు. వెళ్ళిపోమన్నాడు, నీ కొరకు ప్రాణాన్ని ఇస్తానన్నటువంటి యోనాతాను సహితం దావీదును విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దావీదుతో ఎవ్వరూ లేరు, సేవకులు ఉన్నారనే మాట అబద్ధం. తనతో ఎవ్వరూ రాలేదు, దావీదు మాత్రమే వచ్చి ఉన్నాడు. ఇక్కడ చూడండి, వారు అందరూ కూడా నాకు దూరంగా ఉన్నారు, నేను మాత్రమే వచ్చాను ఇక్కడ అంటున్నాడు కదా. అంటే ప్రిందని బిడ్డలారా, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, తనతో పాటు తల్లిదండ్రులు రాలేదు, తన యొక్క తోబుట్టువులు ఎవరు రాలేదు, స్నేహితుడైనటువంటి ప్రాణ స్నేహితుడు రాలేదు. ఒక్కగానొక్కడే తాను ఒక్కడే తన యొక్క సమస్యను ఎదుర్కోవడం కొరకై ప్రయాణమై బయలుదేరాడు. తన జీవిత ప్రయాణంలో మొట్టమొదటిగా తాను వచ్చింది ఎక్కడికేనంటే దేవుని యొక్క సన్నిధికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోబులో దేవుని యొక్క సన్నిధి ఉంది. నోబు యాజకుల యొక్క పట్టణం. నోబు యాజకులందరూ కూడి ఉన్నటువంటి పట్టణం అని ఈ 22వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, యాజకుల పట్టణాన్ని గురించి మనం చూస్తున్నాము. 19వ వచనం, 22:19. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. అంటే ఈ నోబు అనేటువంటిది యాజకుల చేత నింపబడినటువంటి పట్టణం. తాను ఆ యొక్క పట్టణానికి వచ్చాడు, యాజకులు ఉన్నటువంటి పట్టణానికి వచ్చాడు. ప్రియమైన దైవజనాంగమా, ఒక్కడే ఒంటరి వాడిగా వచ్చాడు. స్నేహితులు తనతో లేరు, బంధువులు తనతో లేరు, అన్నదమ్ములు తనతో లేరు, తల్లిదండ్రులు తనతో లేరు, ఏ ఒక్కరు, ఇంకా చెప్పండి, సొంత భార్య కూడా తనతో లేరు.
నీ జీవితంలో కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఎవ్వరూ నీకు సహకారులుగా ఉండరు. నీకు నీవుగానే నిలబడవలసి ఉన్నది. అలా నిలబడగలిగేటువంటి శక్తిని ఇవ్వగలిగినది దేవుని సన్నిధి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణమేమనగా దేవుడు నివసించేటువంటి స్థలము దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నువ్వు ఒంటరినే అనుకున్నప్పుడు, సమస్యల్లో ఉన్నానని అనుకున్నప్పుడు దేవుని సన్నిధికి రా. ఎందుకనగా ఇక్కడ దేవుడు నివాసం ఉంటున్నాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం చెప్పినాడు, నేను వారి మధ్య నివసించినట్లు ఈ మందిరమును నిర్మించుడి అని అన్నాడు. కాబట్టి ఇది దేవుని నివాసం ఉండే స్థలం, దేవుడు వసించేటువంటి స్థలం. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థలానికి మనం రావాలి. దావీదు అక్కడికే వచ్చాడు. ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధి జ్ఞానం ఉన్నటువంటి స్థలం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా ఏం చేయాలో, అంటే కొన్ని సందర్భాల్లో శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు మన యొక్క జ్ఞానము పని చేయదు. అలాంటి పని చేయలేనటువంటి సమయమందు దైవ జ్ఞానము యొద్దకు మనం రావాలి. దేవుని సన్నిధి జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమాకాండంలో మనం చూస్తాం ఆ యొక్క మాట. ఆయన సన్నిధిలో 36వ అధ్యాయం 1, 3, 2, 3 వచనాలు మనం చూసినట్లయితే ఆయన సన్నిధిలో జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా పవిత్రతతో కూడినటువంటిది, పవిత్రతను కాపాడేటువంటి స్థలముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధి ప్రతి శ్రమకు, ప్రతి సమస్యకు, ప్రతి వ్యక్తికి ప్రాయశ్చిత్తాన్ని కలిగించగలదు. దేవునికి స్తోత్రం. అంటే విముక్తిని కలిగించగలదు, విమోచన చేయగలదు. దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి పరిస్థితులు, అంటే ఆ యొక్క సన్నిధిలో అలాంటి అద్భుతమైన శక్తి అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే దేని బిడ్డలారా, అక్కడ ప్రాయశ్చిత్తం చేయగలిగిన సన్నిధి ఉంది కనుక ఆ యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ కూడా మనము ఘనపరచవలసిన వారమై ఉన్నాం, సన్మానించవలసిన వారమై ఉన్నాం, గౌరవించవలసిన వారమై ఉన్నామని లేవియాకాండము 26వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధికి మనం ఎందుకు రావాలి? యుద్ధానికి వెళ్ళేవానికి బలమునిచ్చేదే దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. రోగగ్రస్తునికి స్వస్థతనివ్వగలిగేదే దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. నేనేదో వట్టిగా చెప్పట్లేదు. కీర్తనగాడు అంటున్నాడు కదా, కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 20వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తాము, దేవుని సన్నిధిలో బలం అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క సన్నిధి 63వ కీర్తన 2వ చరణంలో చూసినట్లయితే ప్రభావ మహిమలు కలిగినటువంటి సన్నిధి అయినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన 78వ సంకీర్తన 69వ చరణంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి స్థిరముగా ఉండేది. ఈ లోకంలో ఉన్న వారందరూ వదిలి వెళ్ళిపోతారు, కానీ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీతో కూడా ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధి స్థిరమైనటువంటిది. దేవుని యొక్క సన్నిధి సౌందర్య ఘనతలను కలిగినటువంటిది. 96వ సంకీర్తన 6వ చరణంలో మనం చూస్తాం. గొప్ప సౌందర్యాన్ని, గొప్ప అందాన్ని మనకు కలిగించగలదు. మన జీవితం సౌందర్యాన్ని కోల్పోయి ఉండవలసిన స్థితిలో ఉండకుండా రూపాన్ని కోల్పోయినప్పుడు, మన కుటుంబం రూపాన్ని కోల్పోయినప్పుడు దానికి రూపాన్ని ఇవ్వగలిగే శక్తి దేవుని సన్నిధికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని సన్నిధి ఆరాధించే స్థలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మహిమ గల దేవుని యొక్క సన్నిధి, ఇన్ని ఔన్నత్యాలు కలిగినటువంటి, ఇంత గొప్ప గుణాలను కలిగినటువంటి ఆ యొక్క సన్నిధికి దావీదు ఎందుకు వచ్చాడు? దావీదు ఆరాధించడానికి వచ్చాడా? దావీదు పాట పాడడానికి వచ్చాడా? దావీదు సంగీతం వాయించడానికి వచ్చాడా? దావీదు సితారా వాయించడానికి వచ్చాడా? లేకపోతే దావీదు అందరితో కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాడా? కాదు. మనమందరము ఈరోజు ప్రభు సన్నిధికి ఎందుకు వచ్చాం? మీరందరూ అంటారు ఆరాధించడానికి వచ్చామని. కాదు. చాలా సందర్భంలో మనం దేవుని సన్నిధికి ఆరాధించడానికి రావటం లేదు. సంగీతకారులైన సంగీతం వాయించడానికి రావట్లే. మనసు బాగోలేదు, ప్రభు సన్నిధికి వెళదాం. లేకపోతే ఏదో ఈరోజు ఆదివారం కదా వెళ్ళాలని మనం చాలా సందర్భాలు వస్తూ ఉంటాం. అలాగే దావీదు కూడా ఇక్కడికి దేవుణ్ణి మహిమపరచడానికి రాలేదు.
దేవుని ఆరాధించడానికి రాలేదు, దేవునికి పాట పాడడానికి రాలేదు, దేవుని స్తుతించడానికి రాలేదు, దేవుని ఘనపరచడానికి రాలేదు, దేవునికి వాయిద్యం వాయించడానికి రాలేదు. తన జీవితంలో తాను చేయవలసింది కాకుండా మరి దేనికి వచ్చాడు? ఇక్కడ అంటున్నాడు, నాకు ఆహారము కావాలి, నాకు ఖడ్గము కావాలి. ఏదైనా తినడానికి రొట్టె ఉన్నదా? రొట్టె కొరకు, ఆయుధము కొరకు దేవుని సన్నిధికి వచ్చాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాట మీ అందరికీ అర్థమవును గాక. ఏ రోజు ప్రభు సంధికి నిజంగా నువ్వు ఆహారం కొరకే వచ్చి ఉంటే దేవుని సంధిలో నీకు ఇవ్వడానికి ఆహారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క పోషణ కొరకే నీవు దేవుని సంధికి వచ్చి ఉంటే నిశ్చయముగా దేవుడు నిన్ను పోషకుడిగా చేసి నిన్ను పోషింపదగినటువంటి అవస్థలన్నీ తీర్చి నిన్ను దేవుని ఆరాధికుడిగా మలచడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. దావీదు ఆకలితో ఇక్కడికి వచ్చాడు. ఆకలితో ఉన్నటువంటి వాడు దేని వెతుక్కుంటూ వచ్చాడండి? ఆహారాన్ని వెతుక్కుంటూనే వచ్చాడు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అన్నాడు కదా, మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అని అన్నాడు. కాబట్టి దావీదు ఎక్కడికి వచ్చి వెతుకుతున్నాడు? ఆహారాన్ని కూడా దేవుని సన్నిధికి వచ్చే వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయుధాన్ని కూడా ఎక్కడికి వచ్చి వెతుకుతున్నాడు? దేవుని సన్నిధిలోనే వెతుకుతున్నాడు. ఈ రోజు నాకు దొరికినటువంటి మాట ఏంటో తెలుసా? తాను ఆహారాన్ని, ఆయుధాన్ని కూడా దేవుని సన్నిధిలోనే వెతికి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నిజముగా నీ యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నీ యొక్క బ్రతుకులో ఉన్న పరిస్థితులను చక్కదిట్టుకోలేక, పరిస్థితులను అధిగమించలేక వేదనతో ప్రభు సన్నిధికి వచ్చి ఉంటే ఈ రోజు దావీదు వలె దేవుని సముఖంలో నీవు కూడా కనిపెట్టు. నీ ఎవ్వరికి అందని, ఎవ్వరికి ఇవ్వబడని, ఎవ్వరికి దొరకలేని, ఎవరి జీవితంలో ఎవరి చేతిలో పెట్టబడలేని ఆహారాన్ని దేవుడు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే భద్రపరిచి ఉంచాడు. అది నీ జీవితంలో పొందగలగాలంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి అడగాలి. దేవునికి స్తోత్రం. దావీదు యాజకుడైన అహీమేలు యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క రాక అహీమేలుకు ఆనందాన్ని కలిగించలేదు, భయాన్ని కలిగించింది. అయినప్పటికీ దావీదు అక్కడ నిజం చెప్పాడంటారా, అబద్ధం చెప్పాడంటారా? అబద్ధమే చెప్పాడు. సౌలు చేత తరంబడుతున్నటువంటి దావీదు, రాజైన సౌలే నన్ను పంపించాడు ఒక పని మీద, నేను చాలా రోజులుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను, కాబట్టి నాకు నా పని వారికి ఏం లేదు, ఆహారం లేదు అని అంటున్నాడు. ప్రియమైన వారులారా, అది చెప్పింది అబద్ధం అంటారా, నిజమంటారా? చెప్పండి. అబద్ధం. అబద్ధమే చెప్పాడు. అహీమేలెకు కూడా ఆ విషయాన్ని నమ్మాడు. అందుకొరకే దావీదు కష్టంలో ఉన్నాడని, ఆహారం లేకుండా ఉన్నాడని దావీదుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి అహీమేలెకు అక్కడ తీసివేయబడే ఆ సన్నిధి రొట్టెలను తనకి తీసి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, ఈ రోజు నేను మీతో చెప్తున్నాను, యేసు క్రీస్తు వారు మనందరికీ జీవాహారమై ఉన్నాడు. ఈ రోజు నీ ఆకలితో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు, నీకు ఒక ప్రత్యక్షత అనుగ్రహించబడును గాక. దేవుని సన్నిధిలో ఉన్న సన్నిధి రొట్టెల వలె యేసు క్రీస్తు వారు మన కొరకు ఒక జీవాహారముగా ఉన్నాడు. ఆయన అందరి ఆకలిని తీర్చడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మహిమగల దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఈరోజు కూడి వచ్చి ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, ఆహారము లేనటువంటి దావీదుకు ఆహారం అనుగ్రహించబడిన స్థలం ఏది? దేవుని యొక్క సన్నిధి. ఈ రోజు ఈ యొక్క సన్నిధికి వచ్చినటువంటి దావీదు స్నేహితులను తీసుకుని వచ్చాడా? బంధుమిత్రులను తీసుకుని వచ్చాడా? అక్క చెల్లెలను తీసుకుని వచ్చాడా? భార్య వచ్చిందా? కొంతమంది జీవితంలో భార్య రాదు, భర్త రాడు, బిడ్డలు రారు, కుటుంబస్తులు ఎవరు రారు, నీవే ఒంటరిగా రావాలి. ఏ రోజు నేను చెప్తున్నాను, నీ ఒంటరిని, అందరు నిన్ను ఒంటరిని చేసి ఉండొచ్చేమో కానీ మహిమగల దేవుడు నిన్ను ఎప్పుడు ఒంటరిని చేయడు. దేవునికి స్తోత్రం.
ఆయన సన్నిధి నీతో కూడా వస్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెతుక్కుంటూ నీ వెంట వస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి నిన్ను ఒంటరిని చేసేది కాదు, అప్పులు పాలు చేసేది కాదు, కష్టాల్లో వదిలేసేది కాదు. ఆయన సన్నిధిలో నీకు సమృద్ధి అనే ఆహారము ఉంది. ఆయన నిశ్చయముగా నిన్ను పోషించడానికి శక్తిమంతుడు. కాబట్టి ఆ యొక్క దావీదునకు ఆహారము అనుగ్రహించబడిన చోటు దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీవు ఏ అవసరతలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళుచున్నావు, ఎందుకు బిడ్డలారా, నోబు అనగా ఉన్నత స్థలం. నోబు అనగా ఉన్నత స్థలం. మనం చెప్పాలంటే మోషే మొట్టమొదటిగా ఆ యొక్క మోయాబు మైదానానికి వచ్చి దేవుని యొక్క అంటే కనాను దేవుడు వాగ్దానం చేసిన సరిహద్దు దేశానికి వచ్చినప్పుడు ఆ సరిహద్దులో ఉన్నటువంటి పర్వతమే నెబో పర్వతం. ఆ నెబో శిఖరం, ఆ నెబో పర్వతం అంటే నోబు. ఆ నోబు పర్వతం మీద నుంచి ఎక్కి చూసినప్పుడు యెరూషలేము, ఇశ్రాయేలు దేశం అంతయు ఎవరు కనబడిందండి? మోషేకు కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు అనంటే నీ యొక్క జీవితంలో ఆశీర్వాదపు సరిహద్దులోనికి వస్తున్నావు అన్నమాట. దీవెనల సరిహద్దులోనికి వస్తున్నావు. వాగ్దానపు సరిహద్దులోనికి నువ్వు వచ్చి ఉన్నావు. ఆయన వాగ్దానంలో ప్రవేశించడానికి నీవు దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉండకుండా వాగ్దానంలో నీవు ప్రవేశించలేవు, ఆయన ఆశీర్వాదాలు అనుభవించలేవు. ఈ యొక్క ఉన్నతమైన స్థలములో, ఈ నోబు అనేటువంటి స్థలమందు యాజకులే అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ పట్టణము పేరే యాజకుల పట్టణం. ప్రియమైన వాళ్ళేరా, దురదృష్టం ఏంటంటే యాజకులున్న పట్టణంలో యాజకులందరినీ సౌలు సంపించేశాడండి. యాజకులందరినీ సౌలు సంపించేశాడు. 85 యాజకులను హతమార్చేశాడు. వారి పిల్లలను, వారి భార్యలను, వారి కుటుంబం అంతటినీ ధ్వంసం చేసి ఇల్లులన్నిటినీ కాల్చివేసేసాడు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. తన సన్నిధిలో ఆరాధన లేకుండా చేసేవాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. ఆరాధికుడు లేకుండా చేసేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు తనకి ఆరాధించడానికి, యాజకత్వం చేయడానికి అబ్యాతారును మిగిల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ఆ మహిమగల దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అబ్యాతారు అనే వాణ్ణి మన కొరకు నిలిపినవాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో ఈరోజు మీకు ఒక మాట తెలియజేస్తున్నాను. శత్రువు అయినటువంటి సాతాను సౌలులాగా నీవే నీ యొక్క దేవుని యొక్క ఆలయానికి యాజకత్వం వహిస్తూ ఉన్నావు. యాజకత్వం వహిస్తున్నటువంటి నిన్ను అన్ని విధాలుగా సమూల నాశనము చేసి ఉండొచ్చేమో కానీ నీ ఆశలు, నీ అడియాసలు అన్నిటినీ అడియాసలు చేసి నీ జీవితంలో ఏమీ లేని శూన్యంలో నింపే వచ్చేమో కానీ ఆరాధకుడు ఒకడు బ్రతికి నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మా పడిపోయిన నీ మందిరాన్ని మరలా కట్టడానికి, కూలిపోయిన నీ కుటుంబాన్ని మరలా నిలబెట్టడానికి, దేవుని యొక్క దీపం వెలిగించబడ్డానికి, దేవుని యొక్క ఆరాధన పరలోక రాజ్యానికి చేరబడినట్లు నీ యొక్క జీవితంలో భార్య, భర్త, బిడ్డలు, పిల్లలు, కుటుంబం అందరూ నేను దూరం చేసి ఉండొచ్చు కానీ నీవు ఒంటరిగా అబ్యాతారు వలె ఉందువు గాక. ఒంటరిగా అబ్యాతారు వలె ఉంటే దేవుని బిడ్డలతో నీకు సహవాసము కలుగుతుంది. దేవుడు నిశ్చయముగా నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. నీవు ఒంటరివే గాని దేవుడు నిన్ను 1000 మందిగా చేయడానికి శక్తిమంతుడు. అదే అబ్యాతారు దావీదు జీవితంలో. దావీదు రాజు అయినప్పుడు ఒక గొప్ప యాజక వంశముగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, సాతాను నా కుటుంబాన్ని ఎన్ని రకాలుగా శిథిలావస్థ చేసినా ఈ యోబు చూడండి, భార్య తనకి సపోర్ట్ రాలేదు, బిడ్డలందరూ చనిపోయారు, అన్నదమ్ములందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, స్నేహితులు కూడా దెప్పి పొడిచేవారిగా ఉన్నారే కానీ దేవునికి ప్రార్థన చేయి, మనందరం కలిసి ఆరాధన చేద్దాం, అవసరమైతే మీకోసం ఉపవాసం ఉంటాము అని చెప్పలేదు. 7 రోజులు వారు ఉపవాసం ఉన్నారు కానీ వారు ఉపవాసం అంతా ఎవరి కోసం ఉన్నారండి? తన స్నేహితుడు బాగోలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి
తినేస్తే బాగోదనుకుని ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు వారెవ్వరూ నీకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ యోబు మాత్రం తన కుటుంబానికి తాను యాజకుడిగా ఉన్నాడు. ఇల్లు పోయింది, పొలం పోయింది, గొర్రెలు పోయాయి, బిడ్డలు పోయారు, భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. తాను మాత్రము తాను చేసే యాజకత్వాన్ని మాత్రం విడిచిపెట్టలేదు, విజ్ఞాపనను విడిచిపెట్టలేదు, ఆరాధనను విడిచిపెట్టలేదు. ఆ మహిమగల దేవునికి తాను కోల్పోయినవన్నీ ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్ని రెట్టింపు పొందునట్లు యాజకత్వం చేశాడు. తన అడుగులు పరిశీలించుకున్నాడు, తన చూపు పరిశీలించుకున్నాడు, తన మనసును పరిశీలించుకున్నాడు, తన ఆలోచన పరిశీలించుకున్నాడు. నేను యాజకుడిగా ఉండడానికి అర్హుణ్ణి కానా? ఈరోజు ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యమైనా చేయడానికి శక్తిమంతుడు. నీవు యాజకత్వం వహిస్తున్నావా? సౌలు లాంటి క్రూరులు, సౌలు లాంటి దుష్టులు దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుతో ఏకీభవించి దుష్టుని క్రియలను వెంబడిస్తూ యాజకులనే లేకుండా చేస్తే నీవెందుకు యాజకత్వం వహించకూడదు? అబ్యాతార్ అంటున్నాడు, అయ్యా నా వంశమంతటి నాశనం చేశాడు, నేను ఒక్కడిని తప్పించుకుని నీ యొద్దకు వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నాను. శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఒంటరితనం అనేకమైన సందర్భాల్లో నిన్ను ఏకాకిగా చేసేస్తున్నాయి. అవి ఏవి కూడా నిన్ను ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవునికి మహిమపరచడానికి ఒప్పుకోవట్లేదు. కానీ నీలో ఎక్కడో ఏదో ఆశ ఉంది. నా దేవుడు నా ఎడల కార్యం చేయడానికి శక్తిమంతుడు. నీ భర్త నీతో చెప్పొచ్చు, ఏం చేశాడు దేవుడు. నీ బిడ్డలు నీతో అని ప్రశ్నించవచ్చు, నీవెందుకు ఇలా చేశావని. ఎంతమంది ఎన్ని రకాలుగా నీలో ఉన్న యాజకత్వపు ఆ అంశాన్ని నువ్వు పాడు చేసుకోకుండా ఉంటే, మన రాజులైన యాజకులుగా చేసిన దేవుడు మన యొక్క విజ్ఞాపనను ఖచ్చితంగా ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కుటుంబం అంతా భక్తిలో చచ్చిపోయిందా? ప్రార్థనలో చచ్చిపోయారా? విశ్వాసంలో చచ్చిపోయారా? వారి నమ్మకంలో చచ్చిపోయారా? వారందరూ చచ్చిపోయి ఉండొచ్చు. నీవు బ్రతుకున్నావు కదా, వాళ్ళ గురించి నీవెందుకు మాట్లాడుతున్నావు? ఈరోజు చచ్చిపోయినటువంటి వారందరి యొక్క శవాల మీద ఉన్న ఏ పోదును నువ్వు పట్టుకో. ఏ పోదు బ్రతికే ఉంది. ఏ పోదు అనగా ప్రత్యక్షతలను కలిగించగలిగే వస్త్రం, దేవుని స్వరాన్ని వినిపింపజేయగలిగే వస్త్రం, దేవుని యొక్క దర్శనాన్ని ఇవ్వగలిగిన వస్త్రం ఏ పోదు. ఆ ఏ పోదును ఈరోజు నీవు ధరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ కుటుంబము ఆ యాజకుల యొక్క పట్టణము వలె శిథిలమైపోయిందేమో. ఆ సౌలు అనే దుర్మార్గుని బట్టి శిథిలమైపోయిందేమో. నీకు సపోర్ట్గా ఉండవలసిన వాడే నీకు చంపడానికి చూస్తూ, నిన్ను చంపడానికి బదులు యాజకులందరినీ, అంటే ఆరాధికులందరినీ, స్తుతించేవారందరినీ. ఒకప్పుడు మన పిల్లలు ఎంత బాగా ఆరాధన చేసేవారు, ఎంత బాగా వాక్యం చదివేవారు, ఎంత బాగా ప్రార్థన చేసేవారు, ఎంత బాగా అందరికంటే ముందు సన్నిధికి వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదు కదా. వాళ్ళని చూస్తుంటే మనకి చాలా వేదన అవుతుంది కదా. నేను చాలా వేదన పడుతున్నాను. అయ్యో, ఈ ప్రజలు నేను ఎలాగ మార్చగలను? ప్రభు నాతో చెప్పాడు, నీ ఏ పోదు నువ్వు ధరించు. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజు నీవు బ్రతికున్నావు కదా, నీవొక్కడు బ్రతికితే చాలు. నీ పట్టణం శవాల దెబ్బ కాదు, మరలా దేవుని మందిరముగా మార్చబడుతుంది. దేవుని గుడారములో మరలా అక్కడ దీపం వెలిగించబడుతుంది. అక్కడ ఆరాధన మరలా ప్రారంభించబడుతుంది. అక్కడ మరలా దేవునికి నైవేద్యం ప్రారంభించబడుతుంది, స్తుతి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈరోజు నీవు ఆ పరిస్థితుల నుండి తప్పించడానికి గల కారణం, దేవుడు నిన్ను తప్పించడానికి గల కారణం, దేవుడు నిన్ను అక్కడి నుంచి విడిపించడానికి గల కారణం, అయ్యో నీ మీద సానుభూతి చూపించడం కొరకు కాదు, నీవు ఆ పరిస్థితిని అధిగమించడం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనకేముంది?
సమయము అనుకూలత లేనప్పుడు, అవకాశము లేనప్పుడు ఆహారమును అనుగ్రహించగలిగే చోటు దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయండి. విశ్వాసాన్ని విడవద్దు. ప్రభువుకి మొరపెట్టడం మానవద్దు. నిశ్చయముగా నీ బ్రతుకులో నీ ఆహారమును దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మనుష్యుడు రొట్టి వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట ఆహారమని కాదు, దేవుని యొక్క మాట నీ కొరకు ఆహారాన్ని సృష్టించగలదు. దేవునికి స్తోత్రం. దేవుని మాట నీకు ఉద్యోగాన్ని సృష్టించగలదు. దేవుని మాట నీ వ్యాపారాన్ని సృష్టించగలదు. దేవుని మాట నీ బ్రతుకునకు కావలసినవన్నిటిని అనుగ్రహించగలిగిన శక్తి దానికి ఉంది. ఎందుకంటే వెలుగు కమ్మని పలుకగా ఆ వెలుగు కలిగెను. అలాగే ఈ లోకంలో ఉన్న సృష్టి యావత్తునైనా నోటి మాటతో పలకగా ఆ ప్రకారమాయను. అలాగే ఆ యొక్క మాట నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే ఆ మాటే నీ బ్రతుకులు కార్యం జరిగిస్తుంది. అదే బ్రతకడం అంటే. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట. చూడండి, అరణ్యంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు మోషే ఏం చెప్పాడు? ఆకాశం నుండి మన్నా కురిపించబడునుగాక అన్నాడు. అది దేవుని మాట. బండ నుండి నీళ్లు వచ్చునుగాక, దేవుని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, అమాలేకీలందరూ భయంకరమైన రీతిలో వారి మీద దండెత్తి వచ్చినప్పుడు ఇతడు 2 చేతులు ఎత్తి ప్రభు సముఖంలో ప్రార్థన చేసి దేవుని యొక్క వాగ్దానాన్ని పొంది ఉన్నాడు. దేవుని మాటను బట్టి విజయం పొందాడు గనుక యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అలాంటి శక్తివంతమైనటువంటి ఆ మాటను దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. ఆమేన్. అదే ఆహారం. ఆ మాటతో మీరు వెళ్ళండి, మీ బ్రతుకులన్నిటిలో మార్పు కలుగుతుంది. నేను చెప్పినట్టుగా ఆయన మాటకు మనం ఏమివ్వాలి? చోటివ్వాలి. ఏమవ్వాలి? చోటివ్వాలి. చోటిచ్చినప్పుడు ఆ వాక్యం మన బ్రతుకులో కార్యం చేయడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు ఆయుధము లేని వాడిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తాను ఎప్పుడైతే ఒడిసేల విడిచిపెట్టేశాడో అప్పటి నుంచి ఖడ్గానే పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఖడ్గము లేదు, ఒడిసేల లేదు. అది ఏమోలో పాడేసి ఉంటాడు. అది ఎక్కడో పడిపోయింది. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం పాడేసుకుంటాం. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి, తెచ్చుకోవడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ శత్రువులు ఉన్నారు. ఆ ఒడిసేలను ఇప్పుడు ఎవరు పట్టేసుకున్నారండి? శత్రువులు పట్టేసుకున్నారు. ఇప్పుడు తన చేతిలో ఒడిసేల లేదు. ఏ యొక్క ఒడిసేలతో ఎలుగుబంట్లను, ఏ సింహాలను జయించేసాడో అదే ఒడిసేల ఇప్పుడు తన చేతిలో లేదు. ఇప్పటి వరకు యుద్ధాలు చేసినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు చేతిలో ఖడ్గము కూడా లేనివాడైపోయాడు. ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన తీసుకున్నటువంటి రొట్టెను ఆహారంగా తీసుకుని, నీ దగ్గర ఏదైనా దేవుని సందులో ఏదైనా ఖడ్గం ఉన్నదా, ఆయుధం ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. అవునా కదండి? ఆయుధం ఏదైనా ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా, యాజకుడు, ఏలాలోయలో నువ్వు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఖడ్గానుకున్న విశిష్టత ఏంటి అని అంటే, ఈ యొక్క ఖడ్గము వస్త్రముతో చుట్టబడి ఏపోదు వెనక ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఖడ్గమునకు ఏపోదు ధరించబడిందన్నమాట. లేక ఏపోదు సాటున ఈ ఖడ్గం ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచం, దేవుడిచ్చు ఆయుధాలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఆయుధాల్లో మనం క్రిందకి వచ్చినప్పుడు 16వ వచనానికి వచ్చినప్పుడు, ఇవన్నీయుగాక
విశ్వాసమను డాలు పట్టుకునిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ జయింతురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇది ఎవరిచ్చేవి? దేవుడిచ్చే. ఈ యొక్క ఖడ్గము గొల్యాతు చేతిలో ఉన్నప్పుడు దీనికి ఏ పేరుంది? గొల్యాతు ఖడ్గం అని పేరుంది. ఇప్పటికీ అది ఏ పేరు పిలవబడింది? గొల్యాతు ఖడ్గం అనే పేరు పిలవబడింది, అవును కదా? కానీ ఇప్పుడు ఆ యొక్క ఖడ్గము, ఆ ఆయుధము ఏ పోదు చేత చుట్టబడి లేకపోతే కప్పబడి ఉన్నది కనుక ఇప్పుడు అది దేవుని ఆయుధముగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మీరు పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేయండి. దేవుడు శత్రువు యొక్క ఆయుధాలను వారి ఆయుధాలుగా దేవుడు మార్చాడు. శత్రువు యొక్క ఇండ్లను వీరి ఇండ్లుగా మార్చాడు. శత్రువు త్రవ్విన బావులను వీరి బావులుగా, మీరు త్రవ్వని బావులు, మీరు పండించని ద్రాక్ష తోటలు లేక నాటని ద్రాక్ష తోటలు మీ వగును, మీరు కట్టని ఇండ్లు పట్టణాలు మీ వగును అన్నాడు దేవుడు. అవునా కాదా? ఇప్పుడు ఇది గొల్యాతు ఖడ్గమా, దావీదు ఖడ్గమా? ఎందుకంటే గొల్యాతు ఒక్కసారి కూడా ఖడ్గాన్ని వాడలేదు. ఆ ఖడ్గాన్ని గొల్యాతు ఒక్కసారి కూడా వాడలేదు. మొట్టమొదటిసారి వాడింది ఎవరు? అప్పుడు వాడిన వారిదే కదా అది. ఇప్పుడు పేరంటే గొల్యాతుది, కానీ అలాగంటిది కుష్ఠరోగి అయినటువంటి సీమోను కుష్ఠరోగం నుంచి విడుదల పొందేశాడు. థ్యాంక్స్ గివింగ్ ప్రార్థన పెడుతున్నాడు. అయినప్పటికీ ఇంకా ఏమైనా పేరు వచ్చింది మనవాడికి? చర్మకారుడు లేక కుష్ఠరోగి అయినటువంటి సీమోన్ అని పేరు వచ్చింది. అతడు కుష్ఠరోగి కాదు, స్వస్థత పొందాడు, విడుదల పొందాడు. అలాగే మన యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఆ పరిస్థితి నుంచి విడుదల పొందినా ఆ పేరు పెట్టి మనం పిలువబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఏ రోజు మహిమగల దేవుని యొక్క సన్నిధిలో నీవు శత్రువుని జయించడానికి ఏ ఆయుధము లేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, ఏ పరిస్థితికి ఏ యొక్క విధమైనటువంటి సాధనము లేని స్థితిలో నీవు ఉన్నావేమో, మహిమగల దేవుడు ఏ రోజు నీకు ఆయన ఇచ్చేటువంటి ఏ ఖడ్గమంట? వాక్యమని ఆత్మ ఖడ్గమును అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ పోషణకు ఒక మార్గము దొరుకునుగాక. శత్రువులు జయించడానికి ఆత్మ ఖడ్గం ఈరోజు నీకు అనుగ్రహించబడునుగాక. ఏ పరిస్థితులు నిన్ను ఓడిపోతావు అని నిన్ను భయపెడుతూ ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నీవు విజయము పొందడానికి ఈరోజు దేవుని సన్నిధిలో ఒక ఆయుధాన్ని మనము పొందుదుముగాక. నేను చెప్తున్న ఆయుధం ఈ లోక సంబంధమైన కత్తులు కటారాలు కాదండి, ఆత్మ సంబంధమైన ఆయుధం. ఇది అదృశ్యపు శక్తి, దృశ్యమైన వాటిని కూడా జయించగలిగిన అదృశ్యమైనటువంటి శక్తి. కాబట్టి ఈరోజు ఆ ఆయుధాన్ని మనము కలిగి ఉందుముగాక. కాబట్టి దావీదు దేవుని సన్నిధిలో ఏమేం పొందుకున్నాడు? ఆహారం పొందుకున్నాడు, ఆయుధాన్ని పొందుకున్నాడు. ఆహారము, ఆయుధము. ఏ రోజు నీకు అవసరమైనది ఏంటి? నీ జీవితంలో నువ్వు కోరుకునేది ఏంటి? ఏమి పొందడానికి ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావు? అన్ని సమయాలు నేను చెప్పాను కదా, అన్ని సమయాల్లో మనం ప్రభుని ఆరాధించడానికి రావడం లేదు. చాలా విచారముతోనూ దుఃఖముతోనూ బాధతోనే వస్తున్నాం. ఎందుకంటే విచారం, దుఃఖం, బాధ మన నోరును తెరవనివ్వదు, ప్రభువుని స్తుతించనివ్వదు, ఆరాధన చేయనివ్వదు, నిలబడనివ్వదు, చప్పట్లు కొట్టనివ్వదు. చాలా రీతిలో మనల్ని బంధించేస్తుంది. అలాంటి సమయంలో ఆ పరిస్థితిని మనం జయించాలంటే దేవుని వాక్యం అనే ఆహారం మనం తిని ఆ పరిస్థితిని మనం జయించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే భవిష్యత్తులో, ఫ్యూచర్లో ఇప్పటి వరకు నీవు ఏ ఆయుధము లేకుండానే ముందుకు సాగావు. ఇక మీదట నీకు ఆయుధం అవసరం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైనటువంటి మాట తెలియజేశాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో.
ఆయన చెప్తున్నటువంటి మాట, మేము ఈ యొక్క బలమైన దుర్గాలను సహితం పడద్రోయగలిగినటువంటి యుద్ధోపకరణాలు మేము కలిగి ఉన్నామంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగిన బలము కలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి కూడా అలాంటి గొప్ప యుద్ధోపకరణాలు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుండి 3-4 వచనాల నుండి యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు శత్రువు యొక్క దుర్గాలన్నిటినీ పడద్రోయగలిగిన యుద్ధోపకరణాలు దేవుని సన్నిధిలో ఉన్నవి. దేవునికి స్తోత్రం. దుష్టుడు ఎప్పుడు కూడా, సాతాను ఎప్పుడు కూడా మనకి వికృత రూపంతో మన దగ్గరికి వచ్చి భయపెట్టడండి. చాలా స్మైలింగ్ ప్లేస్ తోటే నవ్వుతూనే వచ్చి గొంతు కోచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో వాళ్ళు ఎవరొకరి ద్వారాలో ఎవరొకరి దాంట్లో దూరిపోతాడు. ఎలాగంటే ఏదేని తోటలో సర్పంలో దూరిపోయినట్టు. సర్పము సాతాను కాదండి. సాతానికి సోటిచ్చిన తర్వాత సర్పము సాతాను అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మంచోళ్ళు, మీ భర్త మంచోడే, బిడ్డలు మంచోళ్ళే, కానీ ఎవరికి చోటిచ్చినప్పుడు వాళ్ళు చెడ్డలు అయ్యారు? సాతానికి చోటిచ్చినప్పుడు, సాతాను స్వరానికి చోటిచ్చినప్పుడు. కాబట్టి ఏ రోజు అలాగ మనము దుష్టునికి చోటివ్వకుండునట్లు జీవము కలిగిన దేవుని యొక్క యుద్ధోపకరణాలను ధరించి ఆ అదృశ్యమైన చీకటి శక్తులన్నిటినీ పడద్రోసి ప్రభు క్రీస్తు పాదాల ఎదుట వాటిని లోపరుచుదుముగాక. హల్లెలూయా. అలాగూ మనము చేయగలగాలంటే ఏ రోజు దావీదు వలె తన జీవితంలో చూడండి, తరమబడుతున్నటువంటి మొదటి దినమందు తాను మొట్టమొదట వచ్చింది దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరము కూడా అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని ప్రయాసాలు అయిపోయిన తర్వాత ఆ లాస్ట్లో మనం ఎక్కడికి వస్తామండి? ఎక్కడికి? లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ ఆరిపోయిన తర్వాత లాస్ట్లో ప్రభు దగ్గరికి వస్తాం. నో అలాగ కాదు. దావీదు వలె ఈరోజు అందరికంటే ముందుగా ప్రభు సన్నిధికి మనం వచ్చుదుముగాక. హల్లెలూయా. తను చాలా పరిస్థితులు గుండా వెళ్ళాడండి. ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుని విడిచిపెట్టకుండా ఉండడానికి గల కారణం ఆ దేవుని సన్నిధిలో తాను తీసుకున్న ఆ ఆహారం, తాను తీసుకున్న ఖడ్గం దేవుని నుండి తనని ఎడబాపకుండా దేవునిలో ముందుకు సాగడానికి నడిపించింది. ఏ రోజు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రభు నామం పేరట నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, ప్రభు సన్నిధిలో మీకు ఆహారం ఉంది, ప్రభు సన్నిధిలో మీకు ఆయుధం ఉంది. ఈ ఆయుధము శరీర సంబంధమైన ఆయుధము కాదు, పీకలను కోసే ఆయుధము కాదు, మా మనసులను మార్చే ఆయుధం. దేవునికి స్తోత్రం. హృదయాలను మార్చగలిగిన ఆయుధము, జీవితాలను మార్చగలిగిన ఆయుధము, పరిస్థితులను మార్చగలిగిన ఆయుధము. ఏ రోజు ఆ జీవము గల దేవుని యొక్క ఉన్నతమైన ఆయుధపు శక్తిని మనము పొందుకొందుముగాక. మీకు తెలుసా, ఆనాడు సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క మహిమ విడిచి వెళ్ళిపోయింది, దేవుని ప్రభావం ఇశ్రాయేలుని విడిచి వెళ్ళిపోయింది. అక్కడ ఆ యొక్క ఒప్ని ఫినెహాసు యొక్క మేనలుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ మేనలుడు యొక్క కుమారుడే అహిమేలెకు. ప్రియమైన బిడ్డలారా, వారి ద్వారా వెళ్ళిపోయిన మహిమను మరలా దేవుడు ఈ యాజకుని ద్వారా తోడుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు తన జీవితంలో ఆ దేవుని యొక్క సన్నిధిని గ్రహించలేకపోయాడు, ఆయన శక్తిని గ్రహించలేకపోయాడు, ఆయన ప్రభావాన్ని గుర్తించలేక దేవుని సన్నిధికి ఎక్కడ చోటివ్వలేదండి సౌలు. కానీ దావీదు దేవుని సన్నిధి యొక్క శక్తి ప్రభావాలను ఎరిగినవాడు గనక సరిహద్దులో ఉండిపోయినటువంటి దేవుని సన్నిధిని దేవుని యొక్క ఆ యొక్క యెరూషలేము అనగా ఆ పట్టణపు యొక్క గర్భములోనికి, ప్రపంచపు నడిబొడ్డులోనికి తీసుకుని వచ్చాడు దావీదు. దేవునికి స్తోత్రం.
యెరూషలేమునకు తీసుకుని వచ్చాడు. ఏ రోజు మీతో చెప్తున్నాను, నీ జీవితంలో పొలిమేరలోనే ఉంచేసావేమో ప్రభువుని, నీ ఇంటి వెలుపలే ఉంచేసావేమో ప్రభువుని. లోనికి ఆహ్వానించు. ఆయన నీలోనికి వస్తే, ఆయన నీతో ఉంటే ఈ లోకమే నీదవుతుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చూడాలి దావీదుని గురించి. తన బ్రతుకులో ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుడు తనతో కూడా ఉన్నాడు గనక కోల్పోయినవన్నిటినీ మరలా తనన్నిటినీ పొందుకుంటూ వచ్చాడు. మన కొన్ని సందర్భంలో పిచ్చివాడిగా నటించాలి, తప్పదు. దావీదు నటించాడు. కొన్ని పరిస్థితులకు భయపడ్డాడు, కొంతమంది వ్యక్తులకు భయపడ్డాడు. ఎందుకంటే సౌలే ఘోరమైన వ్యక్తిగా ఉన్నాడు, సొంత మామగారే తరుముతూ ఉన్నాడు కదా. అలాంటిది ఏ శత్రువునైతే చంపేశాడు ఆ శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెలా ఉండాలి, ఇంకా భయపడాలి కదా. అవునంటారు కదంటారా? అక్కడ పిచ్చివాడిగా నటించవలసి వచ్చింది. ఆ పిచ్చివాడిగా నటించి అప్పటికే మన వాడి చేతిలో ఏముందండి? ఖడ్గం ఉంది. తనతో ఉన్నవారు పని వాళ్ళు ఉన్నారా? అక్కడ లేరు, ఒంటరిగానే ఉన్నాడు అక్కడ. హి వాజ్ ఎలోన్. కానీ పిచ్చోడిగా నటించాడు. కొన్ని సందర్భంలో మీరు పిచ్చోళ్ళు అవుతారు, నేను పిచ్చోడిని అవుతాను, కానీ మనం పిచ్చోళ్ళం కాదు. వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు అంతే మనల్ని. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనుకోనివ్వండి, దానివల్ల మనకేంటి నష్టం? నన్ను పిచ్చోడు అన్నాను చెప్పి మనం రెచ్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలనుగా. లెట్ దమ్ టాక్, వీఆర్ పిచ్చోళ్ళు. అమ్మా, ఈరోజు నేను ఎవరన్నా పిచ్చోళ్ళు అంటున్నారా? బాధపడుతున్నావా? దావీదు దగ్గర గొలియాత్ కట్టకముందే వేసాడా? పిచ్చోళ్ళు అన్న వారందరినీ చంపేశాడా? హి వాజ్ సైలెంట్. సమయం కొరకు ఎదురు చూశాడు. కాబట్టి నిన్ను పిచ్చోళ్ళు అన్నారు కాబట్టి ఆయుధాన్ని ఉపయోగించొద్దు, ఖడ్గాన్ని ఉపయోగించొద్దు. సమయం కొరకు ఎదురు చూడు. నిశ్చయముగా ఏ రాజు ఎదుట నువ్వు పిచ్చోడుగా ఉన్నావో ఆ రాజ్యమే నీదైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దావీదు పిచ్చోడు, దేవుడిని పిచ్చోడండి, ఆరాధన పిచ్చోడండి, ప్రార్థన పిచ్చోడండి, ఆయన్ని స్తుతించే పిచ్చోడండి. ఎవరు స్తుతించకపోయినా మనోడు దేవుడిని స్తుతిస్తాడండి. అందుకొరకు అందరికంటే ముందు వచ్చేస్తూ ఉంటాడు. నిజమే, పిచ్చివాడు. ఈరోజు నిన్ను కూడా అలాగనుకోవచ్చు, కానీ దేవుడు నిశ్చయముగా నీవు పిచ్చివాడవో ప్రభు కొరకు ప్రాణమిచ్చువాడవో ఆయన ఎరిగినవాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? పిచ్చివాడు వేరు, ప్రాణమిచ్చువాడు వేరు. ఈరోజు దేవుడు మనలను తన యొక్క బిడ్డలుగా మలుచును గాక, తన కృపకు పాత్రులుగా చేయును గాక. అందుకొరకే దావీదు తన చేతిలో ఉన్న ఖడ్గము కంటేనో, తన యొక్క జీవితంలో పొందిన ఆయుధాల కంటేనో దేవుని నామమును, దేవుని వాక్యాన్ని ఆయుధముగా చేసుకున్నాడు. అవన్నీ మనము కీర్తనలో చూస్తాం. నేను నీ నామమును బట్టి ప్రాకారములను దాటెదను, సైన్యములను జయించెదను అని అంటాడు. శత్రు సైన్యములన్నిటినీ జయించెదను అంటాడు. ఆయన యొక్క నామం, ఆయన యొక్క వాక్యం తనకి ఆయుధముగా ఉంది. ఆయన యొక్క నామమే ఆయనకు కోటగా, బలమైన దుర్గముగా ఉంది. ఈరోజు మనము కూడా భౌతికమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలోనికి అడుగు పెట్టుదుముగాక, ప్రవేశించుదుముగాక, ప్రభు కార్యాలను రుచి చూచుదుముగాక. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు